చైనాలో ఈవీ వెహికల్స్ చూసి ప్రపంచమంతా భయపడుతుంది. వాళ్ళ గ్రోత్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది ఎలానో ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేస్తాను, వినండి. చైనాలో 1 crore ప్లస్ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఈ నెంబర్ కేవలం థౌజండ్స్ లోనే ఉంది. చైనా గవర్నమెంట్ 10 years ముందే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఫస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి దాని తర్వాత ఈవీ అడాప్షన్ ని మ్యాండేటరీ చేసింది. హైవేస్ లో ఛార్జర్స్ ఇన్స్టాల్ చేశారు, అపార్ట్మెంట్స్ లో ఛార్జర్స్ కంపల్సరీ చేశారు, న్యూ కమర్షియల్ బిల్డింగ్స్ లో ఛార్జింగ్ పాయింట్స్ కంపల్సరీ చేశారు. కంపెనీస్ అన్ని ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాయి. సో చైనాలో రోడ్స్ మీద మన కార్ ఆగిపోద్దేమో అన్న రేంజ్ యాంగ్జైటీ ఉండదు. సో ఈ ఎర్లీ సక్సెస్ వల్ల చైనీస్ ఈవీ కార్ అండ్ బైక్ కంపెనీస్ అడ్వాన్స్ టెక్నాలజీని బెటర్ ప్రైస్ తో మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. సో ఇప్పుడు మన ఇండియా కూడా ఈవీని చాలా అగ్రెసివ్ గా పుష్ చేస్తుంది. సో చైనా హ్యాస్ ద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. సో మీరు ఇవాళ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడితే ఫ్యూచర్ లో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. కంప్లీట్ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ డీటెయిల్స్ కోసం బిజ్ అని కామెంట్ చేయండి.